పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వద్దంటున్న భారీ రుణ కేటాయింపులు. పాకిస్తాన్కు అప్పివద్దని భారత్ చెప్పినా ఆ దేశానికి IMF రుణం మంజూరు చేయడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది. తాజాగా జరిగిన ప్రపంచ బ్యాంక్ సమీక్షా సమావేశంలో $1 బిలియన్ అంటే 8,540 కోట్లను మంజూరు చేసింది. ఎక్స్టెండెడ్ ఫర్ ఫెసిలిటీ EFF కింద ఈ మొత్తాన్ని IMF మంజూరు చేసింది. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత వేళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న పాక్ అత్యవసరంగా బెయిలౌట్ కోరుతూ IMFను ఆశ్రయించింది. పాక్కు ఈ రుణమిస్తే ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తుందని IMF ఎదుట భారత్ వాదించింది. పాక్ దేశానికి రుణంపై జరిగిన ఓటింగ్ను భారత్ బహిష్కరించింది. అంతకుముందే పాక్ IMFకు మధ్య $7 బిలియన్ రుణానికి సంబంధించి మార్చి 25న కీలక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా పాక్ IMF పెట్టిన షరతులకు తలొగ్గింది. IMF గత 5 ఏళ్లలో 4 సార్లు పాక్కు బెయిల్అవుట్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించింది. పాక్ రుణం ఇస్తే ఉగ్రవాదానికి అనుకూలంగా వినియోగిస్తుందని భారత్ గతంలో కూడా తన వాదన వినిపించింది. తాజాగా మరోసారి పాకిస్తాన్కు IMF రుణం అందించడాన్ని భారత్ తీవ్రంగా నిరసిస్తుంది. పాకిస్తాన్కు ఆర్థిక సహాయం చేయడం అంటే యుద్ధానికి ఆయుధాలు ఇవ్వడమేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు కూడా తమ ఆలోచన వైఖరి మార్చుకోవాలని, ఇది నవభారతమని, ఆ దేశాలు ఇంకా తమ నోరు మోయించలేవని స్పష్టం చేశారు. మా దేశ పౌరుల కంటే మాకేది ఎక్కువ కాదని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్కు IMF రుణం ఇవ్వడాన్ని MIM చీఫ్ MP అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. పాక్ రుణం ఇవ్వడంటూ ఉగ్రవాద సంస్థకు రుణం ఇవ్వడమేనని ఓవైసీ విమర్శించారు. పాకిస్తాన్ నిబంధనల మేరకు ఈ రుణాన్ని పేదరిక నిర్మూలనకు, పోలియోపై పోరాటానికి, మహిళల సాధికారతకు ఉపయోగించదని, కేవలం భారత్కు వ్యతిరేకంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచేందుకు వినియోగిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్కు రుణం ఇవ్వడంపై పశ్చిమ దేశాలు మౌనంగా ఎందుకున్నాయో అర్థం కావడం లేదని, ఉగ్రవాదానికి సమకూరుస్తున్న నిధులన్నీ తెలిసే అమెరికా, కెనడా, జర్మనీ దేశాలు మౌనంగా ఉన్నాయన్నారు. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని, దానివల్ల కలిగే ప్రమాదాన్ని ప్రపంచం గుర్తించాలని సూచించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాలని, లేకపోతే ఆ దేశం మానవాళికి ముప్పు అని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్కు IMF రుణ మంజూరు వివాదంపై కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ, పహల్గాం దాడి తర్వాత కూడా పాక్కు IMF రుణం మంజూరు చేయడం షాకు గురి చేసిందన్నారు. ఈ రుణం పాకిస్తాన్లో శాశ్వత సైనిక పాలనకు దోహదం చేస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రష్ స్పందిస్తూ, పాకిస్తాన్ రుణం ఆమోదంపై జరిగిన ఓటింగ్లో భారత్ ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేయలేదంటూ ప్రశ్నించారు. తాము వ్యతిరేకంగా ఓటు వేయాలని డిమాండ్ చేస్తే కేంద్రం మాత్రం ఓటింగ్కు దూరంగా ఉందని తప్పుపట్టారు. వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే అంతర్జాతీయ సమాజంలో బలమైన సందేశం వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. అయితే అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ మాత్రం కాంగ్రెస్ నేత వాదనను తోసిపుచ్చారు. పాకిస్తాన్కు IMF రుణంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.